Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికలు జరిగే వరకు అనుమానమే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయించండి మహాప్రభు అంటూ అధికారుల నుంచి రాజకీయ పార్టీల నాయకులకు అనధికారికంగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వినతులు ముఖ్యంగా వైసీపీ నేతలకు వెళుతుండడం గమనార్హం. ఎలాంటి సాకులతో కోర్టులను ఆశ్రయించవచ్చో కూడా వైసీపీ నేతలకు కొందరు అధికారులు సూచిస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న వివరాలను కూడా వైసీపీ నేతలకు అందజేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు అంతిమంగా తమ మెడకు చుట్టుకుంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నేతల దూకుడు చూస్తూ ఉంటే ఎలాంటి నిబంధనలను పాటించే పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం మొదలు వాటిని చెల్లుబాటు కాకుండా చేయాలనే వరకు తమపై కూటమి నేతలు తీవ్ర ఒత్తిళ్లు తెస్తారనే భయం అధికారుల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి వైసీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తే ఆ తర్వాత అధికారం మారితే పర్యవసానాలు ఏంటనే ప్రశ్న వారిని అధికారుల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి వైసీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తే ఆ తర్వాత అధికారం మారితే పర్యవసానాలు ఏంటనే ప్రశ్న అధికారుల్ని వెంటాడుతోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల తలనొప్పి తమకెందుకనే ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వెళుతోందన్న ప్రచారం జరుగుతోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పనిలో పనిగా 50% రిజర్వేషన్లు మించిపోయేలా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలు జరిగే వరకు అనుమానమే అనే వాదన కూడా లేకపోలేదు.